మన తప్పులు మనకి శుభ్రంగా చెంప వాయించి చెప్పేస్తున్నాడు. పసరంబు పంజైన పశుల కాపరి తప్పు. ఆవు కానీ, గేదె కానీ, దూడ కానీ, దున్నపోతు కానీ పక్కదార పట్టింది అంటే గొడ్లు కాసేవాడు తప్ప కాదా? వాడు దెబ్బ కొడితే పడుతుందా? వాడు కాపలా చూసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఆవు చెడ్డదండి, ఈ గేదె చెడ్డదండి, అవి చెడ్డది కాబట్టే నీకు జీతం ఇచ్చి పెట్టారు అక్కడ. చూసుకోవలసిందే ఖచ్చితంగా. అంచేత మన ఇంట సహా మన బాధ్యతలన్నీ మనం చేయాల్సిందే. ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు. ప్రజలు తప్పుడు మార్గంలో ఆలోచిస్తున్నారు, ప్రలోభాలకు లొంగుతున్నారు, 2000 తీసుకుని ఓటేస్తున్నారు అంటే ఖచ్చితంగా నాయకుల తప్పే. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు, మీరే కదా డబ్బులు అలవాటు చేసింది. అన్ని రకాల అవకతవకలు జరుగుతాయి కదా. అవకతవకలకి ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ప్రభువు బాధ్యత వహించాలి. 300 ఏళ్ల క్రితం ఈ మాట చెప్పిన శేషప్పకి నమస్కారం. ఇది ఖచ్చితంగా మాట. ఇది నాకేం భయం లేదు చెప్పడం. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించను, ఎవరికి భయపడేది లేదు. నాకు వెనకాల 2 ఉన్నారు. రామలింగేశ్వర స్వామి ఉన్నాడు, ఆ వెనకాల వేణుగోపాల స్వామి ఉన్నాడు, మధ్యలో అన్నిటికంటే భయంకరంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. సత్యం చెప్పడానికి ఎప్పుడూ భయపడే సమస్య లేదు. ప్రాణం తెగిపోయినా సరే, పీక తెగిపోయినా సరే. ప్రజలు ఇవాళ దుర్మార్గంగా రకరకాల ప్రలోభాలకులోనే 2000, 3000 ఆశిస్తున్నారు, పింఛన్ల కోసం ఆశిస్తున్నారు. అంటే ప్రభుత్వాలు, పాలకులు 25 ఏళ్లుగా అలవాటు చేసిన అలవాటు కాదండి ఈ ముష్టి. ఎటువంటి ముష్టిది? ఎందుకు ఈ ముష్టి ఎత్తాలి మనం? ఇంకా నిజానికి ముష్టి శబ్దానికి గొప్ప అర్థం ఉందండి. ముష్టి యుద్ధం, బాక్సింగ్. ధైర్యంతో ఉండేనా సరే మనం సంపాదించుకోవాలి కదా. అటువంటి దానికి వాళ్ళు 1000 ఇస్తారు, 2000 ఇస్తారు, 3000 ఇస్తారంటే చేయి చాపేస్తున్నామే. ఇంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? మనకి ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది. వీళ్ళు ఎలాగో మింగుతారు, మనకి ఏదో భారత్తే తీసుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ? ఇదే ఆలోచన. వాళ్ళు ఎలాగో మానరు, వాళ్ళని ఎవరూ మార్చలేరు, మనకు బారేసేది మనం తీసుకుందాం, మనకు వచ్చేది ఎందుకు వదులుకోవాలి? ఈ ఆలోచనలో ఉన్నారండి ప్రజలంతా. ఈ ఆలోచన నుంచి బయటపడాలి. అందుకని శేషప్ప చెప్పింది నిజమా కదా? ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు. పాలించే వాళ్ళ మాటలు సరిగ్గా ఉంటే ప్రజలు సక్రమ మార్గంలో ఉంటారు. ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవలసిన విషయం ఇది. ఇంకో మాట, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు. ఈ మాట చాలామంది మహిళలకి నచ్చదమ్మా, కానీ నా యోగం ఏమిటో నాకు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. ఇవాళ ఎవ్వడూ పెళ్ళైన మొగాడికి ఒక్కడికి కూడా నువ్వు మాట్లాడకుండా ఊరుకోరాదా అనే ధైర్యం లేదు. ఎవరికైనా ఉంటే వారికి నమస్కారం. ఆ ధైర్యం లేదండి. ఏదో కొంపలంటుకుపోతాయి. అనవసరంగా కల్పించుకుంటే హెచ్చరించాలని. అది లేకపోవడం వల్ల మొత్తం ఆడ మగ తేడా లేకుండా అందరూ రెచ్చిపోతున్నారు. ఇక్కడ అనేక రకాల మాయలు జరుగుతున్నాయి. చివరికి మొగాడికి వైరాగ్యం వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతారు. ఏం బారు, నీ కర్మే ముందు పోతుంది అందరికంటే. కుటుంబానికి నువ్వు యజమానివి. ఈ కుటుంబం ఎవరిదంటే మగాడి పేరు చెబుతారు ముందు. ఖచ్చితంగా భర్త ఇంట్లో అందరినీ అదుపులో పెట్టవలసిందే. దానికి ఉపయోగించవలసిన మంత్రాలన్నీ ఉపయోగించవలసింది. ఆ మాత్రం నైపుణ్యం లేకపోతే పెళ్లి చేసుకోవడమే అనవసరం. ఇది పెత్తనంగా భావిస్తే ఎవరేం చేయలేరు. ధర్మాన్ని కాపాడు. కుటుంబానికి ఒక ధర్మం ఉంటుందమ్మా. ఎన్ని రకాల అభిప్రాయ భేదాలు ఇంట్లో ఉన్నా సరే ఒక మాట చలామణి కావాలి. నోరు మూసేయాలి మిగిలిన వాళ్ళందరూ. ఆ రకమైన కాస్త ధైర్యం ఉండాలి మనిషికి. ఏమిటవుతుంది చెబితే వినరండి. రేపొద్దున వీధులు పెడితే ఎవరు చూస్తారు ఇక్కడ? చెప్పాలి అంతే ఖచ్చితంగా. అబ్బాయి ఇవాళ భార్యకు కాదండి, భర్తకు కాదండి, పిల్లలకి చెప్పలేకపోతున్నాం మనం. అందుకే చెబుతున్నాడు, తనయుండు దుడుకైన తండ్రి తప్పు. 16 ఏళ్ల కుర్రాడు కాదు, 12 ఏళ్ల కుర్రాడు మాట వింటలేదండి. ఇవాళ డాడీ నీకేం తెలియదు, చెంప పీలిపోవాలి వెంటనే. నాకు తెలియకుండా నువ్వు పుట్టెవరా సన్నాసి అని. డాడీ నీకేం తెలియదు ఎలా అంటాడండి వాడు? ఆ మాట ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం ఆ మాట అంటే పేలిపోద్దాం వెంటనే. ఆ ధైర్యం లేదు ఎవరికి. పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతారండి, పోతే పోనేయండి, శని వదిలిపోతుంది. అన్నిటికీ భయపడ్డాం. చివరికి పిల్లలు తల్లిదండ్రులు బెదిరించే స్థితికి వచ్చింది వేళ. మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ బెదిరిస్తున్నారు తల్లిదండ్రులని. ఏమన్నా అంటే మేము చచ్చిపోనేయండి, ఓసారి ఏడుస్తామమ్మా, ఓసారి ఏడుస్తాం. రోజు జీవితాంతం ఏడవడం కంటే 10 రోజులు ఏడవడం మంచిది కదా. ఈ తెగింపు ఉండాలి మనిషికి. ఇది భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా ఉంటుంది. అందుకని చెప్తున్నాడు, తనయుండు దుడుకైన తండ్రి తప్పు. కొడుకు దురభ్యాసపరుడయ్యాడు, దుడుకుగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడో వెడుతున్నాడు, ఎప్పుడో వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు అంటే తండ్రి తప్పు. ఖచ్చితంగా కూర్చోబెట్టి అడగాల్సిందే, గోమే కొట్టాల్సిందే. ఏంట్రా అబ్బాయిని ఎప్పుడు ఇస్తున్నాడు వీడికి డబ్బు? మన డబ్బు తీసుకెళ్ళి వాడు ఖర్చు పెట్టడం ఏంటండి?
24 గంటలు ఫోన్లు చూస్తూ ఉంటారా? అందులోంచి అప్పులు చేసేస్తారా? అందులోంచి రకరకాల వ్యాపారాలా? ఆడది కంట్రోల్ చేయదు, మగాడు కంట్రోల్ చేయడు, తల్లి తండ్రి ఎవరు ఏం చేయరు. తల్లి ఏమో మగాడు పట్టించుకోకపోతే నేనేం చేయను అని ఈవిడ వైరాగ్యం ఈవిడితే. ఆడవాళ్ళు చూసుకోవాలా? ఏం చూసుకోవాలి? ఇక్కడ ఏం చూసుకుంటారు? వాళ్ళు చూస్తుంటే అక్కడ మగాడే చూడాలి. ఆడవాళ్ళు చూసేమోటో కూడా చెప్పాడు కవి, మొహమాటమేలా. సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు. సైన్యం చెల్లా చెదరైంది, సైన్యం సరిగ్గా యుద్ధం చేయట్లేదంటే ఎవరు తప్పండి? సేనా నాయకుడు తప్పే కదా. ఇష్టం ఉండి యుద్ధం చేసినా, ఇష్టం లేక యుద్ధం చేసినా భీష్మాచార్యులు మొత్తం 11 అక్షౌహిణుల సైన్యాన్ని అదుపులో పెట్టాడు. అంచేత నువ్వు సైన్యాధిపతిగా పదవి ఒప్పుకున్న తర్వాత బాధ్యత ఖచ్చితంగా బాగా చేయవలసిందే. లేకపోతే ఇష్టం లేకపోతే ఒప్పుకోకు, వెళ్ళిపో. ఒప్పుకున్నావు అని నాకు ఇష్టం లేని బాధ్యత అప్పగించారు, తీసుకోకు. తీసుకున్నావు, చేయాల్సిందే. సైన్యం చెల్లాచెదరైంది, సైన్యం సరిగ్గా పనిచేయట్లేదు, సైన్యనాథునితో. కూతురు చెడుగైన మాత తప్పు. పిల్ల వెర్రి వేషాలు వేస్తుంది అంటే ముందు చూసుకోవలసింది తల్లమ్మ, తండ్రి కాదు. 16 ఏళ్ళ అమ్మాయి ఫోన్ రాగానే డాబా మీదకి వెళ్ళిందంటే సంథింగ్ వెనకాల వెళ్ళాల్సిందే. వెళ్ళకూడదు అలా ఒక్కతిని. కూర్చో, ఇక్కడ మాట్లాడవు, ఎందుకు వెళ్తున్నావు పైకి? ఇవాళ ఆ ధైర్యం లేదు, మగాళ్ళకి లేదు, ఆడాళ్ళకి లేదు. పిల్లల స్వేచ్ఛ, వారి మనోభావాలు దెబ్బతాల, సంసారమే దెబ్బతింది ఇక్కడ మొత్తం. రేపు పేపర్లో వచ్చింది కథ, మనకు ధైర్యాలు లేక. తల్లి వెంటనే కూర్చోబెట్టి అక్కడ ఎక్కడికెడుతున్నాడు, నా దగ్గర మాట్లాడు, లేదా ఫోన్ తీసేయి. అక్కడ ఎవడు ఫోన్ చేస్తాడో తెలియదు, ఫేస్బుక్లో ఎవడు పరిచయం అవుతాడో తెలియదు, వాడో నైజీరియా వాడో నిడదవోలు వాడో తెలియదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పంపిస్తారు, వీళ్ళు వాట్సాప్లు పంపిస్తారు, ఫోటోలు పంపిస్తారు, వాడు ఏది అడిగితే అది పంపిస్తారు. సమస్తం జరిగి కుటుంబాలు కాలిపోయిన తర్వాత అప్పుడు తల్లికో తండ్రికో తెలిస్తే అప్పుడు వీళ్ళకి ఇంక దిక్కు లేక వీళ్ళు ఏం చేస్తారు? ఊళ్ళో ఉండే పురోహితుల దగ్గరికి వెడతారు. గురుడు 6లో ఉన్నాడో, శుక్రుడు 3లో ఉన్నాడో, నువ్వు ఇంట్లో ఉంటే ఇవన్నీ అయ్యేవు కాదు. ఆయన ఏం చేస్తాడు? ఆయనకు తోచింది ఆయన చెప్పాడు. ఆయనకి మాత్రమే తెలుసు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో. ఎవడేం చేస్తాడనే దీనికి మన సమస్య ఇది. పిల్లలు చెడిపోతున్నారని తల్లిదండ్రుల సమస్య. కూర్చోబడి తెలుసుకోవాల్సిందే. ఉంటావా పోతావా? నేను సంపాదించిన నువ్వు ఖర్చు పెట్టడమేంటి ఇక్కడ? లేకపోతే వెళ్ళిపోయి ఇంటి వచ్చి బయటికి వెళ్ళి బతుకు. 3 రోజులు ముష్టెత్తుకుంటే తెలుస్తుంది ప్రతివాడికి. అలా మన పిల్లల్ని మనం అనలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కగానొక్క పిల్ల, అది అందరికీ ఒక్కగానొక్కేనమ్మా. ఆ ఒక్కగానొక్క అన్నప్పుడే మరింత జాగ్రత్తగా ఉండాలి. 10 మంది పిల్లలు ఉంటే 2 చెడిపోయినా 8 మంది బాగుంటారు. ఇప్పుడు ఒక్కగానొక్క చెడిపోతే మన పరిస్థితి ఏమిటి ఇక్కడ? మరింత గారాబం చేయడం కాదు, ఒక్కగానొక్క అంటున్నాం. మరింత పద్ధతిగా పెంచాలి. దానికి మనోధైర్యం ఉండాలి, దానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి. ఏమన్నా అంటే వీళ్ళు ఏమైనా అయిపోయినాయి, అది యోగం అనుకుంటాం, అంతే, పోయాడు. ఆ ధైర్యం తల్లిదండ్రుల్లో ఉండాలి. అది శతక సాహిత్యం ద్వారా వస్తుంది. అందుకే నేను నరసింహ శతకాన్ని ఎంచుకున్నా. ఖచ్చితంగా ఈ ధైర్యాన్ని సమాజంలో నింపాలి. ఇవాళ అనేక సమస్యలకు తల్లిదండ్రుల యొక్క నిర్వీర్యత కారణం, నిస్తేజం కారణం. వదిలేస్తున్నారు మొత్తం వ్యవహారాలు. అది ఇలా ఈ విషయాలు వదిలేస్తారండి. శివరాత్రి కానీ, శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ వస్తే ఇంటి పనులన్నీ మానేసి 3ంటికి గుళ్ళోకి వచ్చేస్తారండి. నమస్కారం మీ శ్రద్ధకి, మీ భక్తికి. ఇంకా పూజారి గారు రాలేదు, మనం వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ గుళ్ళో ఎవడు తలుపులు తీయాలి, గుళ్ళో ఎవడు సేవ చేయాలి? 3ంటికి వచ్చేస్తే ఎందుకు 3ంటికి రావడం? ఎంతమంది వస్తే అంత పుణ్యం. ముందే చాపేసేసుకుంటే మరీ పుణ్యం. దేవుడికి నెత్తిమి కూర్చుంటే ఇంకా పుణ్యం. ఆయనకి విసుగొచ్చేలాగా మన మనస్సులు వీటి మీదకి ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే కుటుంబ బాధ్యతల పట్ల మనం చాలా అసంతృప్తిగా ఉన్నాం. మనం చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయాయి ఇవి. అందుకని దేవుడి దగ్గర కూర్చుంటే పుణ్యమైనా వస్తుంది. వేగ దేవుడి దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని అనలేరు కదా, మంచివాళ్ళని అంటారు. కానీ కుటుంబ బాధ్యతలు మానేసి దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు క్షమించడమా? శాస్త్రం చదివిన వ్యక్తిగా చెబుతున్నా. దైవారాధన కంటే కుటుంబ బాధ్యతలే చాలా ముఖ్యం. ఇవి చేశాకే దేవుడు ఖచ్చితంగా. సబ్బరు చప్పట్లు కొట్టారు. మీకు నచ్చదు ఈ మాట, నాకు తెలుసు, మీకు నచ్చదు. మీరు ఎన్ని పాపాలైనా చేయండి, దేవుడు మొగుడు ఆసుపత్రిలో ఉండగా మీరు గుళ్ళో ఉండండి, పెళ్ళాం ఆసుపత్రిలో ఉండగా మీరు ఆశ్రమంలో ఉండండి అంటే బాగా నచ్చుతుంది. ఎన్ని పాపాలైనా చేయండి, దేవుడు క్షమిస్తాడంటే ఆ మాట నచ్చుతుంది. మీ బాధ్యతను మీరు సక్రమంగా చేయమంటే నచ్చదు. కానీ నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. మరి మీ పద్ధతి మీరు మార్చుకున్నట్టే నా పద్ధతి నేను మార్చుకుని దానికే ఉంది. చెడ్డ పద్ధతే మారినప్పుడు మంచి పద్ధతి ఎందుకు మారాలండి? చెడ్డ పద్ధతి మారకపోతే మంచి పద్ధతి మారుతుందా? అంచేత సత్యం చెప్పాలనుకునేవాడు మాట ఎలా ఉంటుంది అంటే నచ్చకపోతే చెప్పడం నా పని కదా. పుస్తకం ఎందుకు చదివాము? నచ్చిన వాళ్ళకే నచ్చుతుంది.
అందరినీ ఎవరి బాధ్యతలు వారు చేయడం మానేసి, అదుపులో పెట్టవలసిన బాధ్యతలను కూడా అదుపులో పెట్టకుండా మానేసి, మొత్తం అన్నీ వదిలేసి దేవుడా నువ్వే దిక్కంటే దేవుడేమంటాడు? ఆయనకేం పని? పోతే పోని, ఉంటే ఉండని. మన పిల్లలు మనకా ఆయనకా? సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడగైన మాత తప్పు. ఇంకొక మాట జంతువుల విషయంలో కూడా, అశ్వంబు దురుసైన ఆరోహకుని తప్పు. గుర్రం సరిగ్గా నడవలేదు అంటే రౌతు తప్ప కదా? నడిపించే విధానం తెలియాలి. కుటుంబమేనా అంతే. దంతి మదించ మావంతు తప్పు. ఏనుగు మదించి తిరుగుతోంది వశం కాకుండా అంటే మావటీయుడు దాన్ని సరిగ్గా చూడలేదన్నమాట. పడవలసిన చోట అంకుశంతో పడవలేదన్నమాట. ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చినట్టుల మెలగుదురు ఇప్పుడు అవని జనులు. ఇలాగ భూమండలంలో ఉండే జనులు ఎవరు కూడా తమ తప్పు తాము తెలుసుకోకుండా ఏదో మొత్తం లోకం సరవ్వాలి, రాజకీయాలు బాగుండాలి, ఏమన్నా అంటే గుళ్ళోకి వచ్చి అందరు నాయకుల బుద్ధులు మారాలని ప్రార్థన చేస్తున్నాం అంతే. మన బుద్ధులు మారాలని మనం ప్రార్థన చేస్తాం. మనం డబ్బు 2000 తీసుకోవడం మానేయడం. ఇక్కడ మనం మాత్రం తీసేసుకుంటాం. పైగా లేని వాళ్ళు తీసుకోవడం కాదండి. నేను విన్నది ఏమిటంటే, ఉన్నవాళ్లే శుభ్రంగా కబురు చేసి మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 5 రోడ్లు 10,000 పంపండి అని అడుగుతున్నారు. నమశివాయ. ఇంకా ప్రజాస్వామ్యం బతికినట్టే. ఇక్కడ ఉన్నవాళ్ళు కొన్ని గూటికి లేని వాళ్ళు తీసుకున్నారంటే అయ్యో ఏమీ లేదు, వాళ్ళకి వచ్చే డబ్బు అదే కదా, ఏదో ఏడిచారులే అనుకోవచ్చు. మొన్న ఎన్నికలు 2019లో జరిగినప్పుడు నేను హైదరాబాద్లో ఉంటే మా వాచ్మెన్ 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ ఏమయ్యాడంటే ఇంటికి వెళ్ళాడు అన్నారు. సరే వాడు ఊరే నాకు తెలుసుగా, అందుకే ఎలా వెళ్ళావు ఏమిటని, వాడు వచ్చాక ఎందుకు వెళ్ళాడో తెలుసు కదా. వెళ్ళాక వచ్చారు, ఎలా వెళ్ళొచ్చా ఏమిటన్నా, ఎన్నికలకి వెళ్ళానన్నాడు. ఏమి ఇచ్చారు ఏమిటన్నా నేను సరదాకి. మహారహస్యాలు అక్కడే తెలుస్తాయి, మామూలుగా తెలియదు. వేదికల మీద అంతా నీతులు మాట్లాడతారు. ఓటేసి ఎవరికేసాం చెప్పకూడదు కదండి. నీ రహస్యం బంగారంగా, రాజ్యాంగం కూడా ఇంత రహస్యంగా ఉండదురా అనుకున్నాను నేను. సరే పోనీ ఎవరికేసావు నాకెందుకులే, ఏమి ఇచ్చారు ఏమిటన్నాను. చెరువు పోయి ఇచ్చారండి అన్నాడు, ప్లస్ ఖర్చులు కూడా ఇచ్చారండి అన్నాడు. మరి ఎవరికేసావన్నాను నేను. మరి అప్పుడు నేను ఇంకో ధర్మశాస్త్రం చెప్పా. మరి ఒరే నువ్వు నిజంగా డబ్బు తీసుకుని ఓటేసేటప్పుడు నీకో నీతి ఉండాలి కదా. ఎవరి దగ్గర తీసుకున్నావో వారికే వెయ్యాలి కదా, ఇంకోళ్ళకి ఎలా వేస్తావురా? ఇద్దరి దగ్గర ఎందుకు తీసుకున్నావంటే, ఈ చెరెప్పుడు తీసుకుంటే తప్పే ఉందంటే మన ఇష్టం వచ్చినోడికి వేసామండి అన్నాడు. ఎవరికి వేసాడో నాకు అర్థమైంది రిజల్ట్ వచ్చాక. అంటే ప్రజలు ఎలా మారారో చూడండి విచిత్రంగా. నాయకులను బట్టి ప్రజలను బట్టి నాయకులు. వీడిద్దరి దగ్గర పుచ్చేసుకున్నాడు. పైగా నేను ఇంకోటి అడిగా, నా సరదా నాకు ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర నిజాలు తెలుస్తాయండి. మన పెద్ద పండితులు అంటే కుదరదు అక్కడ. వాడు గురువు, నేను శిష్యుడు, కూర్చోవలసింది. నాకు ఇంకో రహస్యం చెప్పరా అన్న. ఇప్పుడు నీకు ఇష్టమైన వాడికి నువ్వు వేసావు, బాగానే ఉంది. ఆయన దగ్గరే పుచ్చుకోవచ్చు. నువ్వు ఎవరికి వేయదలుచుకోలేదో వాడి దగ్గర పుచ్చుకోకుండా ఉండొచ్చు కదా. నేను వేయనండి, మీకేం తెలుసండి, మీరు అనండి, చేతకోటి ఎత్తర పట్టుకున్నాడు. ఇది ఉందమ్మా. ఇచ్చినప్పుడు పుచ్చుకోకపోతే అనుమానిస్తారండి. మనం వాళ్ళకి వెయ్యమని చెప్పి ఓటింగ్కి వెళ్ళనివ్వరండి. అంచేత మనసోమయం పోయింది, పుచ్చేసుకోవడమే అన్నాడు. ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది? డబ్బుల్లా ప్రవహిస్తున్నాయి, ఓటింగ్ మాత్రం ఇష్టం వచ్చినట్టే జరుగుతుంది. మరి ఇది ఎందుకు ప్రవహిస్తున్నట్టు అర్థం కాదు. అదే జగమే మాయ. అందుకే శంకరాచార్య జగత్తును మాయ అన్నాడు. వివేకానందుడు చెప్పాడు దానికి నిర్వచనం. మాయ అంటే ఏమిటంటే ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో యథాతథంగా తెలియజేసే మాటే మాయ అన్నాడు. ఇదే మాయ. ఓ పక్క డబ్బులు పంచారా, మద్యము పంచారా, అయినా ఎవరికి వెయ్యాలనుకున్నారో వాళ్లే వేశారా. మరి పంచిన వాళ్ళు మాయలో పడినట్టే కదా, అనవసరంగా పోయినట్టే కదా. అలాగని వాళ్ళు పోయారనడానికి లేదు. నెగ్గారు కొందరు, నెగ్గలేదు కొందరు, రకరకాలుగా ఉంది. ఏది తెలియదు. ఇదే మాయ అంటే. అంచేది మన జీవితాలను మనమే ఒక్కసారి ఆలోచించుకుని నియంత్రణతో కాపాడుకోవాలి. కానీ దేవుడు ఎవడో వచ్చి మనం ఉద్ధరించేస్తాడు. అంతవరకు మనం ఇక్కడ శుభ్రంగా మినపరొట్టు కొట్టేద్దామంటే కుదిరే పని కాదండి. మన బాధ్యతలు మనం తల్లిగా, తండ్రిగా, నాయకుడుగా, ప్రజలకి ప్రభువుగా, సైన్య నాయకుడుగా, అలాగే గుర్రాన్ని ఎక్కినవాడుగా, ఏనుగునెక్కినవాడిగా, కుటుంబంలో యజమానిగా, ఎల్లాలిగా మన బాధ్యతలు మనం చేయాలి. కూతురు గురించి తల్లికి ఎందుకు చెప్పారమ్మా? ఒక్క మాట చెబుతున్నా. ఆడపిల్లల వేషాలు, ఆడపిల్లల అభిప్రాయాలు ఆడవాళ్ళకి తెలిసినట్టుగా మగాళ్ళకి తెలియవండి. ఖచ్చితంగా అమ్మాయి అన్యమనస్కంగా ఉంది అంటే ఆ మాట తండ్రి గుర్తించలేడు, తల్లి గుర్తించగలదు. పుస్తకం కాకుండా వేరే పుస్తకం చదువుతుంది, లేకపోతే ఏదో అస్తమానం ఫోన్ చూస్తుంది అంటే తల్లి గుర్తించగలదు ఖచ్చితంగా. ఆ చనువు కూడా తల్లికి ఉంటుంది. ఆడపిల్ల చుట్టూ ఎక్కడికైనా వెళ్ళగలదు తల్లి. తండ్రి వెళ్ళగలడా? బాగుంటుందా అలాగా? అంటే ఆడపిల్లల ప్రవర్తన విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి. మగపిల్లల ప్రవర్తన విషయంలో తండ్రులు జాగ్రత్త వహించాలి. శేషప్పకి మొహమాటం లేదు, నాకు మొహమాటం లేదు. ఉన్న విషయం ఇది.